హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎంఐఎం పార్టీ లీడ్లోకి వచ్చింది. మల్కాజ్గిరి, చేవెళ్ల, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ముందంజలో ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతోంది. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ బీజేపీ దూసుకుపోతోంది. దీంతో ఎంఐఎం బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ కనిపిస్తోంది. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి మాధవీలత 14,042 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఫస్ట్ రౌండ్లో మాధవీలతకు 31,100 ఓట్లు రాగా అసదుద్దీన్ కు 17,058 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ పార్లమెంట్లో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. గోషామహల్లో హిందూ ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండగా ఇక్కడ ఓటర్లు బీజేపీకే మొగ్గు చూపించారు. మలక్పేట నియోజకవర్గంలో అసదుద్దీన్ కు 3,100 ఓట్లు వస్తే మాధవీలతకు 2,100 ఓట్లు వచ్చాయి. కర్వన్ బెల్ట్ లో మాధవీలతకు 5,583 ఓట్లు వస్తే అసదుద్దీన్ కు 2,000 పైచిలకు ఓట్లు వచ్చాయి. యాకత్పురాలో మాధవీలత లీడ్ లో కనిపిస్తున్నారు. ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ మాధవీలత లీడ్ లో ఉండడం విశేషం. కేవలం బహదూర్పురా నియోజకవర్గంలో మాత్రమే ఎంఐఎం కు బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పుడే రెండో రౌండ్ కూడా ప్రారంభమైంది. దీంతో ట్రెండ్స్ ఇదే విధంగా కొనసాగుతాయా, మారతాయా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రతి రౌండ్లో ఆధిక్యం దిశగా వెళ్తున్నారు. ఓట్ల మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి 92,442 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 3 రౌండ్లలో బీజేపీకి 2,50,252 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి 79,756 ఓట్లు వచ్చాయి. దీంతో ఈటెల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక భువనగిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. 5 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి 161,557 ఓట్లు వస్తే బీజేపీ 103,342 ఓట్లు, బీఆర్ఎస్ 90,285 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 58,215 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ 38,283 ఆధిక్యంలో కనిపిస్తున్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 48,622 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి 33,086 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక హైదరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ 33,009 ఓట్ల లీడ్లో కనిపిస్తున్నారు. ఇక కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 64,408 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇక మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 82,286 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 5,652 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక మెదక్ లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి 1,731 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 18,655 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇక నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి 1,42,695 ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తున్నారు. నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 17,832 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ యువ నేత గడ్డం వంశీకృష్ణ 27,283 ఓట్ల లీడ్ లో ఉన్నారు. ఇక సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 34,076 ఓట్లతో ఆధిక్యంలో కనిపిస్తున్నారు. ఇక వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 48,790 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ 12,368 ఓట్ల లీడ్ లో ఉన్నారు.